బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో జనసేన టీడీపీ మధ్య టికెట్ల రగడ నడుస్తోంది. అనంతపురం అర్బన్ టికెట్ను మొదట జనసేనకు కేటాయిస్తారు అనే చర్చ జరిగింది. ఆ తర్వాత పొత్తులోకి బీజేపీ రావడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అనంతపురం అర్బన్ దర్శి నియోజకవర్గాలు టీడీపీకేననే ప్రచారం జరుగుతోంది. అధిష్టానం పిలుపుతో విజయవాడకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బయలుదేరి వెళ్లారు. ఇటు గుంతకల్లు పైన రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. గుంతకల్లు సీట్ను గుమ్మనూరు జయరాంకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో చంద్రబాబును కలవబోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్. టికెట్ విషయంపై ఇద్దరు నేతలతో చంద్రబాబు మాట్లాడబోతున్నారు. అనంతరం అనంతపురం అర్బన్ టికెట్ను టీడీపీకి కేటాయిస్తే జనసేన పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. జనసేన నేతలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, జనసేన తరఫున టికెట్ ఆశిస్తున్న వారిని ఎలా బుజ్జగిస్తారో అనే చర్చ జరుగుతుంది. జిల్లాలో హాట్ టాపిక్గా మారింది టీడీపీ జనసేన టికెట్ల వ్యవహారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. చెల్లనాయుడు, పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుల్లో రచ్చ నడుస్తోంది, రగడ నడుస్తోంది. అనంతపురంలో ఏం జరుగుతోంది టీడీపీ జనసేన టికెట్ల విషయంలో? వీటిని ఆయా పార్టీల అధిష్టానం ఏ విధంగా పరిష్కరించబోతోంది? థ్యాంక్ యూ రోహిత్. ఏదైతే మొత్తం మీద ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేనంత ఇదిగా అనంతపురం నియోజకవర్గం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేన ఆశిస్తున్న ఏదైతే ఉందో నియోజకవర్గాల్లో అనంతపురం అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి ఇక్కడ జనసేన నుంచి కూడా దాదాపు ముగ్గురు అభ్యర్థులు, వారి ఆ పార్టీలోనే ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భవానీ రవికుమార్, అందులో పెండ్యాల శ్రీలత మరియు వరుణ్, ముగ్గురు కూడా పెద్ద ఎత్తున వీరు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకానొక దశలో వారు జనసేనకు సీటు కేటాయించినటువంటి పరిస్థితి అని చెప్పేసి బాణసంచ కాల్చి సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలం అది 2 రోజుల క్రితం నుంచి ముఖ్యంగా అనంతపురము మరియు దర్శి రెండు కూడా జనసేన ఉపసంహరించుకుంది, తెలుగుదేశానికే కేటాయించింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు ఏకంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని విజయవాడ పిలిపించుకోవడం, అందులోనూ మరొక అంశం గుంటకల్లుకు సంబంధించి కర్నూలు జిల్లాకు చెందినటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీలో చేరినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గుంతకల్ టికెట్ గుమ్మనూరు జయరాంకి కేటాయిస్తారని ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మరొకసారి గుమ్మనూరు జయరాం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది చాలా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో గుంటకల్ నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాంకి కాస్త పక్కన పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ జితేంద్ర గౌడ్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే. ఇటువంటి పరిస్థితుల్లో వారి అధిష్టానం పిలవడం అనేది జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరికి ఏం సర్ది చెప్తారు? ముఖ్యంగా తెలుగుదేశానికి ఈ 2 టికెట్లు కేటాయిస్తే అనంతపురం జిల్లాలో మాత్రం జనసేనకు ఏ సీటు కేటాయిస్తారు? మొదటి నుంచి జనసేన అనంతపురం జిల్లాలో 1 లేదా 2 సీట్లు ఖచ్చితంగా కావాలని ఒకవైపు అడుగుతోంది అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి జనసేనకి ఏదైనా టికెట్ ఉందా, అసలు ఉండకపోతుందా? ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నటువంటి జనసేన నాయకులు వీరందరికీ జనసేన అధినేత కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇలా సర్ది చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా లేదంటే మరొక సీట్ ఏదైనా కేటాయిస్తారా? ఇటువంటి పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చంద్రబాబు నాయుడుతో మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు జితేంద్ర గౌడ్, ఇటు వైకుంఠం ప్రభాకర్ చౌదరి భేటీ అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అక్కడ ఏ రకమైన తీర్మానం జరగబోతోంది, జనసేన నాయకులు ఏ రకంగా వారికి న్యాయం చేస్తారు? ఎందుకంటే మొదటి నుంచి జనసేన నాయకులకి అనంతపురం జిల్లాలో కూడా ఒక సీటు కేటాయిస్తామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు కూడా బాహాటంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏకంగా ఏ స్థానం నుంచి కూడా జనసేనకి అసలు టికెట్ ఉంటుందా లేదా అనేది చర్చ జరుగుతున్నట్టు నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీట్లు కూడా తగ్గించుకున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ముఖ్యంగా బీజేపీ పొత్తులోకి రావడం, జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక అనేది కూడా ఇక్కడ సీట్ల విషయంలో కూడా చాలా క్యాలిక్యులేషన్స్ మారుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అనంతపురం అర్బన్ అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం అయితే మాకే వస్తుంది, మొదటి నుంచి మేము చాలా కష్టపడ్డాం, ఇక్కడ కేసులు కూడా మా మీద నమోదయ్యే కార్యకర్తల నుంచి మహిళల వరకు ఇళ్లలో ఉన్న మహిళల మీద కూడా అనేక రకమైన కేసులు బనాయించి రోడ్ల మీదకి ఈడ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము గత 5 సంవత్సరాలుగా పోరాడాం. ఈ మధ్య కాలంలో వచ్చిన వారికి ముఖ్యంగా తెలుగుదేశంలోనే ఏదైతే ఉందో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఖర్చు లాంటి పొత్తులో భాగంగా జనసేన కానీ కేటాయిస్తే ఇప్పుడున్నటువంటి క్యాడర్ ఎంత మేరకు వారికి సపోర్ట్ చేస్తుంది? వైకుంఠం ప్రభాకర్ చౌదరి క్యాడర్ ఎంత మేరకు సపోర్ట్ చేస్తున్నది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా విజయవాడకు వస్తున్నట్టుగా తెలుస్తోంది పార్టీ అధిష్టానాన్ని కలవటానికి. సో ఏం జరగబోతోంది?
ఈ మధ్య కాలంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు నాయుడు మనకున్న చాలా నియర్ బై సమాచారం, ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు నుంచి ఫోన్ వచ్చింది, ఎలా నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఒక చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో నేను ఢిల్లీ లేదు ఎట్లా అనంతపురం అర్బన్ టికెట్ ఎలా చేద్దామంటే లేదు మీతో మాట్లాడాలని వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పినటువంటి నేపథ్యంలో నేను ఢిల్లీలో ఉన్నాను, అనంతపురం హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ కానీ విజయవాడ వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను, మీరు వచ్చి కలవండి అని చెప్పి కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు పిలుపు వచ్చినటువంటి నేపథ్యం, మరి నాకు 10 నిమిషాలు కేటాయించాలి, మీతో డైరెక్ట్ గా మాట్లాడాలని వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పినటువంటి నేపథ్యం. మరోవైపు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అయితే నన్ను అడగకుండా నిర్ణయం తీసుకుంటారు అని నేను అనుకోవడం లేదు, ఖచ్చితంగా నాతో మాట్లాడతారు అని ఆశాభావం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఆర్టీవీ మాట్లాడినప్పుడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు ఏదైతుందో భేటీ అనేది చంద్రబాబు నాయుడుతో ఏకంగా భేటీ అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరికి అనంతపురం అర్బన్ టికెట్ కేటాయిస్తే ఇన్ని రోజులు ఆశ పెట్టుకున్నటువంటి వరుణ్ కావచ్చు, భవానీ రవికుమార్ కావచ్చు, పెండ్యాల శ్రీలత కావచ్చు, వీరంతా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు. వీరంతా ఇక్కడికి ఎలా సర్ది చెప్తారు, వీరికి ఎక్కడ కేటాయిస్తారు? ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా జనసేనకు అసలు టికెట్ ఉంటుందా లేదా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రోహిత్ రైట్, చాలా నాయుడు. అనంతపురం జిల్లాలో జనసేన టీడీపీ టికెట్ల రగడ నడుస్తోంది. అనంతపురం అర్బన్ టికెట్ మొదట జనసేనకు కేటాయిస్తారు అనే చర్చ జరిగింది, ప్రచారం జరిగింది. పొత్తులోకి బీజేపీ కూడా రావడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అనంతపురం అర్బన్ దర్శి నియోజకవర్గాలు టీడీపీకేననే ప్రచారం జరుగుతుంది. అధిష్టానం పిలుపుతో విజయవాడకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బయలుదేరి వెళ్లారు. ఇక గుంతకల్ పైన రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. గుంతకల్ సీటును గుమ్మనూరు జయరాంకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో చంద్రబాబును కలవబోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్. టికెట్ విషయంపై ఇద్దరు నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతారు. అనంతపురం అర్బన్ టికెట్ను టీడీపీకి కేటాయిస్తే జనసేన పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. జనసేన నేతలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, జనసేన తరపున టికెట్ను ఆశిస్తున్న వారిని ఎలా బుజ్జగిస్తారో అనే చర్చ జరుగుతుంది. జిల్లాలో హాట్ టాపిక్గా మారింది టీడీపీ జనసేన